ప్రిన్సిపాల్ అధ్యక్షుల వారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్లీజ్ చీఫ్ గెస్ట్ డాక్టర్ జి ఎల్లా కృష్ణయ్య, రీడర్ ఇన్ ఎకనామిక్స్ సార్ గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ లెక్చరర్ ఎంపీ వైవి రామకృష్ణ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డి మల్లికార్జునరావు సార్ జేఎల్ ఇన్ కామర్స్ అండ్ ఏ సోమేష్ సార్ జేఎల్ ఇన్ ఎంఎల్టీ, ఎన్ విజయశేఖర్ సార్ జేఎల్ ఇన్ ఓఏ లెక్చరర్స్ స్టేజ్ మీదకి రావాల్సింది. మరి సభను ఉద్దేశించి మన అధ్యక్షుల వారు తొలి పలుకులు ఉంటాయి. సో మన అధ్యక్షుల వారు కొద్ది ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కళాశాల ప్రీతం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో అతి ముఖ్యమైనది ఎన్ఎస్ఎస్ డే, జాతీయ సేవా పథకం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ జి ఎల్లా కృష్ణ సార్ గారు, రీడర్ ఇన్ ఎకనామిక్స్ సార్. అలాగే సార్ గవర్నమెంట్ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ కాలేజ్ అది. మరి అలాంటి కాలేజీల్లో సార్ రీడర్ ఇన్ ఎకనామిక్స్గా వర్క్ చేయడం, అలాగే ఆ కాలేజీలో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్, అంటే యువతలో బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి చైతన్యం చేస్తూ మరి అనేక మందికి రక్తదాతలుగా తయారు చేయడానికి ఏర్పాటు చేయబడింది రెడ్ రిబ్బన్ క్లబ్. అలాంటి ప్రాతినిధ్యం ఉన్న అలాంటి విశిష్టమైనటువంటి రెడ్ రిబ్బన్ క్లబ్కు సార్ కోఆర్డినేటర్గా ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయం. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. డాక్టర్ జి ఎల్లా కృష్ణ sir also student of alumni of old student of government silver jubilee degree college in the year 2001 and 2004, studied BA HDP program. చూడండి, ఒక కళాశాలలో డిగ్రీ చదివి మరి అదే డిగ్రీ కళాశాలలో ఒక లెక్చరర్ కావడం అనేది ఒక ఖచ్చితంగా జీవిత సాఫల్యం అనేది నెరవేరిందని నేను అనుకుంటున్నాను సార్, డెఫినెట్లీ. అలాగే సార్ యూజీసీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయినటువంటి ఎంఆర్పి మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ హెచ్ఆర్డి ఆధ్వర్యంలో కూడా సార్ వర్క్ చేస్తున్నారు. అలాగే సార్ అనేక పుస్తకాలు రచించారు. ఈజ్ ఆథర్ ఆఫ్ డిగ్రీ బుక్స్ రిలేటెడ్ ఎకనామిక్స్ యాజ్ వెల్ ఓపెన్ డిగ్రీ అని ఉంది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అక్కడ కూడా సారు మరి బుక్స్కు అకాడమిక్ గైడెన్స్ సెల్లో మరి గైడెన్స్గా ఉంటూ మరి పుస్తకాలు కూడా రచించినటువంటి ఆథర్ సారు. అలాగే సారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నందికొట్కూరులో వర్క్ చేసినప్పుడు మరి అనేక విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు, ఒకటేంటి వైద్య సంబంధమైన, విద్యా సంబంధమైన, లా అండ్ ఆర్డర్ అయితేనేమి, ప్రజల్లో చైతన్యం, విద్యార్థుల్లో సామాజిక స్పృహ, ఇలా ఒకటేంటి చెప్తూ పోతే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జి ఎల్లా కృష్ణ సార్ గారు మన కాలేజీకి ముఖ్య అతిథిగా రావడం ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ ఆనర్ సార్. థ్యాంక్ యూ. మరి ఈనాటి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన ప్రీతమ గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. Respected Chief Guest sir, my dear colleagues, my dear students, good evening. So, NSS Day మీకు జనరల్గానే పేరు తెలియకుండానే మీరు ఆ మొక్కలు నాటడం, ఆ చిత్తుపేపలు ఎత్తేయడము, అవే కార్యక్రమాలు కాకుండా స్వతహాగా మీకై మీరు చైతన్య పరచుకొని మీకై మీరు ఒక సంఘటన అయినా ఒక పరిస్థితినైనా మీకై మీరు స్వతహాగా డెవలప్ చేసుకొని మీలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి మీరు
ఉద్దేశించిన ఈ ఒక్క రోజుకి మనము ఎన్ఎస్ఎస్ డేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. దానికి ముఖ్యంగా మన ఎల్లా కృష్ణ సార్ గారు రావడం నిజంగా మన కాలేజీ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే సార్ ఇప్పుడే చెప్పాడు లెంత్ ఆఫ్ హిస్టరీ అబౌట్ సార్ గారు. నేను సార్ గారు కలిసి వర్క్ చేయడం జరిగింది. చాలా ఎంగేజ్లో డైరెక్ట్గా డిఎల్ కోడ్ క్లియర్ చేసిన సారు. స్టేట్లో సెకండ్, ఎకనామిక్స్లో సెకండ్ ర్యాంకింగ్ స్టేట్. అండ్ రాకముందుకే సారు జాయిన్ కాకముందుకే పిహెచ్డి ఉంది సార్కి. పిహెచ్డితో జాయిన్ అయ్యారు కాబట్టి ఏకంగా 5 ఇంక్రిమెంట్లు చేశాము సార్కి. సో నౌ సాలరీ 2+ అయింది. ఎంతో నిబద్ధత, ఎంతో కఠోరమైన శ్రమ, దీని అన్నిటికీ మా గురువు గారు ముఖ్య కారణం అని సార్ గారి మాటల్లో చూస్తూ ఉన్నాను, చూశాను కూడా. ఎక్కడి నుంచి వచ్చాము అని ముఖ్యం కాదు, మనం ఏ ప్లేస్ నుంచి వచ్చాము, ఏ విధంగా మనం మౌల్డ్ అయ్యాము అనేది ముఖ్యం. సార్ను చూస్తే మనం నిజంగా నాకు బాగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మీరు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మనము బయట కంపల్సరీలను ఇది చేయడం అది చేయడము, సో ఇవన్నీ చేస్తాం. నిజంగానే మనం ఆ రోడ్డు పైన పడ్డాం అనుకో, ఇంకొకటి ఏమో చెప్పనక్కర్లా మనకి. స్వతహాగా మీకే మీరు వెళ్ళి వాడికి సేవ చేయడము, పరిచయం చేయడం అనేది అది ఇప్పటి నుంచే కనుక మీరు జీవితంలో అలవర్చుకుంటే ఉన్నత స్థాయి చేరడానికి చాలా సులువైన మార్గం కూడా ఇదే. ప్రేమను పంచిపెట్టాలి. గౌరవ మన మదర్ తెరీసా ఆమె ఏమీ ఆశించకుండా కుష్ఠరోగులకు చేసి ఆమె చేసి చూపించింది. అక్కడే ప్రతిఫలాపేక్ష ఏం కోరలేదు ఆమె. నేను చేస్తున్నాను, నా ఫోటోలు వేయండి, నా వీడియోలు వేయండి, అందరు చూసారా, ఆమె ఎప్పుడు చూడలేదు. ఆ రూపంలో దైవం మానస స్వరూపేనా అని అనుకొని ఆమె అందరికీ సేవ చేయడం జరిగింది. సో అది మీలో రావాలి. ఎప్పుడైతే ఇవి చేసుకుంటూ పోతామో మనలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి. మనం చెప్పే విషయాలు కూడా మనం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం కూడా. అది పెంపొందించుకోవడానికి మన కాలేజీలో నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, మన స్టాఫ్ సపోర్ట్ వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది మీకోసమే. ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకోసమే. ఇంకా మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉంది. కానీ మీరు నెక్స్ట్ జీవితంలో మీరు ఉంటారు అక్కడ ప్లేస్లో. ఈ కాలేజ్ నుంచి బయటికి పోతే మీరు ఈ విధంగా వెళ్ళాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన స్టాఫ్ సపోర్ట్ కూడా చాలా ఉంది కాబట్టి ఇది చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. తర్వాత సో సార్ని మనం లాస్ట్ ఛాన్స్ ఇద్దాం సార్ గారికి. సార్ మీకు లాస్ట్ ఛాన్స్. తర్వాత మల్లికార్జున సార్ మాట్లాడుతుంది కూడా. అందరికీ గుడ్ ఈవినింగ్ అమ్మా. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్ఎస్ఎస్ డే. ఈ కార్యక్రమానికి మన కళాశాల అధ్యక్షులు వారు వేదిక ఉన్నారు. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ జి ఎల్లా కృష్ణ గారు, మరియు సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సారు, విజయశేఖర్ సార్ గారు, మరియు ఉల్గోజరావు సార్ గారికి, మరియు ఇక్కడి నుంచి అధ్యాపకులందరికీ నమస్కారాలు, మరియు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ డే ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. అసలు ఎన్ఎస్ఎస్ డే అనేది ఎందుకు వచ్చింది, అది ఎప్పుడు పుట్టిందని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఎన్ఎస్ఎస్ డేని మొట్టమొదటిగా 1969 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు నాట్ మీ బట్ యు అనే నినాదంతో వచ్చింది. అంటే నాట్ మీ బట్ యు అంటే నేను కాదు, మీరు కూడా ఈ యొక్క సేవలో పాల్గొనాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే ప్రతి విద్యార్థి తన యొక్క వంతుగా సేవ చేయాలి. సర్వీస్ అంటేనే సేవ. ఎన్ అంటే ఏమి, నేషనల్, దేశంలోనే సేవ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఈ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి పౌరుల్లో అంటే మనం పుట్టాము, తిరుగుతున్నాం కాబట్టి మన దగ్గర సంపాదన లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ సర్వీస్ అనేది మన దగ్గర ఉంది. అంటే ఆ యొక్క సేవ అనేది మనం చేయగలుగుతాం. అంతే కదమ్మా, మనంతా బీద కుటుంబం తెచ్చాం, కానీ డబ్బు లేకపోవచ్చు, కానీ సర్వీస్ ఉండాలనే ఉద్దేశంతో
నాట్ మీ బట్ యు అనే నినాదంతో భారత ప్రభుత్వం వారు మొట్టమొదటిగా 1969 సంవత్సరంలో అంటే ఈ రోజు సెప్టెంబర్ 24న ఈ యొక్క ఎన్ఎస్ఎస్ డేని ప్రవేశపెట్టినారు. ఈ యొక్క ఎన్ఎస్ఎస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి? ప్రతి పౌరుడు తన వంతుగా కృషి చేయాలి. అంటే సర్వీస్ అంటే ఏమి? ఏదో ఒక రూపంలో సేవ అంటే మనం రక్తదానం ఇస్తుంటాము, శ్రమదానం చేస్తుంటాము. సార్ మన కళాశాలలో ఎన్నో రకాలైనటువంటి మొక్కలు నాటాము. అంటే అన్నింటిలో మనం ఏం చేయాలి? మనం స్వతహాగా పాల్గొనాలి. అంటే ఎవరో బలవంతంగా మనం తీసుకొచ్చి మనం బలవంతంగా లాక్కొచ్చి. Good evening, one and all. Respected our principal sir, respected chief guest and my dear colleagues. Good evening, one and all. So, not me but you. నేను కాదు మీరు కూడా. సో ఈ ఎన్ఎస్ఎస్ డే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పరిసరాలని పరిశుభ్రత. మరి పరిసరాలు పరిశుభ్రతలో మనం వెనుకబడి ఉన్నాం. సో స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ఇందులో భాగంగానే ఇండియాలో తీసుకొచ్చారు 2014లో. ఎందుకు సార్ స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారు అంటే మన ఇండియన్స్ సైన్స్ ప్రకారం మరియు టెక్నాలజీ ప్రకారం అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలో వెనుకంజం ఉన్నాము అనేటువంటి మోటివ్తో క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అనేటువంటి కొటేషన్ తీసుకొచ్చారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరిసరాల్ని పరిశుభ్రంగా ఉండాలి. మరి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన పిల్లలు చాలా మంది ఇంకా ఒక ప్లేట్లో ముగ్గురు కూర్చొని తింటున్నారు. ఇది చాలా బాధాకరం. పరిశుభ్రత ఉండాలంటే మీ ప్లేట్స్ మీరు తెచ్చుకొని భోజనం చేయాలని కోరుతున్నాను. ఇకపోతే 2 అంశాల గురించి ఇక్కడ మాట్లాడాలి. మీరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా ఉండాలి అంటే సమాజంలో చాలా విషయాలు వెనుకబడి ఉన్నాం. అందులో ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి గ్రామాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చదువుకున్న వాళ్ళు ఎలా హెచ్ఐవి ఎలా సోకుతుంది, ఎలా సోకదు, హెచ్ఐవి వల్ల కుటుంబాలు ఎలా రోడ్డులో పడతాయి అనేటువంటి కాన్సెప్ట్ ని మీ భుజాల పైన వేసుకొని వాలంటీర్గా చెప్పాలి. అదేవిధంగా డిజిటల్ లిటరసీ ఎందుకంటున్నారంటే ఇప్పుడు చాలా మందికి మొబైల్ ఫోన్స్ వచ్చేసి చదువు కొద్ది వరకు అవగాహన ఉంది. డిజిటల్ లిటరసీలో అవగాహన లేదు. అంటే సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. మీరు బాగా చదువుకున్నారు, మీరు సైబర్ క్రైమ్స్ గురించి బాగా తెలుసు కాబట్టి డిజిటల్ లిటరసీ వాళ్ళకి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా కొన్ని అంశాల పట్ల సామాజిక బాధ్యతతో మీ వంతు మీరు సేవ చేస్తే సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చిన వాళ్ళు అవుతారు. అంటే సమాజం అంటే నేను డబ్బు సంపాదించాలి, నేను తినగాలని కాదు. సమాజం అంటే ఈ మన పరిసరాల్లో ఉండే వాళ్ళందరం, మరి మనం అందరం బాగుంటే మనం బాగుంటాం. మరి ఇలాంటి విషయాలపైన మీరు అవగాహన పెంచుకొని మీరు సేవ చేయాల్సిందిగా కోరుతున్నా. ఈ సదావకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అది మన సారులతో పనిచేసిన ఆ సార్ గారు. తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి 3వ శనివారం జరుగుతుంది కదా. ఇది ఫస్ట్ సబ్మిషన్ చేసేది మన వొకేషనల్ కాలేజ్ మాత్రమే. ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసేస్తున్నాను అన్నమాట మన కాలేజ్. అది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ మన స్టేట్ కాలేజ్కి. తర్వాత మన శేఖర్ సార్ మనలో వచ్చిన గురించి. గుడ్ ఈవినింగ్ ఆల్. మీకు తెలియకుండానే మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాని పేరే ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్. దాన్ని మనం చక్కగా జాతీయ సేవా పథకం, జాతీయ అంటే దేశ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మరి 1969వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1969లో ఏర్పాటు చేయబడింది. ఎందుకు ఆయనే ఏర్పాటు చేయాలి, అటు ఇటుగా చేయొచ్చు కదా అని మనకు డౌట్ వస్తుంది. మనకు స్వాతంత్ర పోరాట యోధుల్లో మరి శాంతి అహింసతో ఒక పేరు గుర్తుకొస్తుంది, 2 కళ్ళ సిద్ధాంతం. ఎవరైనా? ఎస్, మహాత్మా గాంధీ. అతను 1869లో జన్మించి మరి అప్పుడు 1969కు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మరి కళాశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రైవేటు మరి కార్పొరేట్ అన్ని జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో ఈ ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నేటి దాకా విద్యార్థులు సామాజిక అంశాలలో మమేకం కావడం జరిగింది. నేను అప్పుడు బి క్యాంప్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, అలాగే మన వొకేషనల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ
పొడవాటి టేకుడ్ చెట్లు ఉండేటివి. ఈ కొత్త రూమ్లో నిర్మాణం వల్ల చెట్లన్నీ కొట్టేయాల్సి వచ్చింది ప్లానింగ్ ప్రకారం. మరి నిర్మానుష్యం అయిపోయింది. గాలి కాలుష్యం అనేది మరి లేకుండా చేయాలని ఆ రోజే నేను ఎన్ఎస్ఎస్ మనం క్యాంపస్లో ఉంటాం, విద్యార్థులతో నీళ్ళు వేస్తాం, వెళ్ళిపోతారు వాళ్ళు ప్రాక్టికల్ అయితే. మరి ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మేలో చెట్లు ఎండిపోతాయి. అప్పుడు ఎట్లా అంటే ఎవ్రీడే మార్నింగ్ 6 to 9 నేనే వచ్చి ఒక పెద్ద పైపు ద్వారా ఈ చెట్లకంతా ఒక 3 years వాటర్ అనేది చేయడం వల్ల సామాజిక స్పృహ అని చెప్పొచ్చు. మరి కాలాతీతమైంది కాబట్టి మన ముఖ్య అతిథి కూడా మాట్లాడాలి కాబట్టి మీరు కూడా ప్రతిరోజు మీ వీధుల్లో మీ ప్రాంతాల్లో సమాజంలో చైతన్యం తీసుకొస్తూ ఎక్కడైనా ఒక ప్లాంట్ అనేది నాటి మీ వీధిలో మీ పేరునే దాన్ని నిర్ణయించుకోండి. అది పెరిగి మీలాగా పెద్దగా అయినప్పుడు ఒక మహావృక్షం అవుతుంది. నువ్వు ఆ రోజు ఒక మహా వ్యక్తిలాగా భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. కూడా సార్కు 33 years ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏదో ఒక కార్యక్రమం అది డబ్బు విలువ కట్టలేంది. సో తర్వాత మన ఓకే ఆచరణటువంటి మన బీ క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సార్ అయినటువంటి డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ గారికి, అలాగే ఇతర అధ్యాపక బృందం, ప్రియమైన విద్యార్థులకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, ఈరోజు కార్యక్రమం ఏంటి అన్నటువంటిది మనకంతా తెలుసు. ఏంటి ఈరోజు స్పెషల్? ఎన్ఎస్ఎస్ డే. వాటి గురించి దాని హిస్టరీ కూడా మన సార్ వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో మరొకసారి నేను గుర్తు చేస్తాను, ఎందుకంటే మా ఈరోజు మన ముఖ్య కార్యక్రమం అదే కాబట్టి. September 24th every month మనం ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్రమ్ 1969. ఓకే, సార్ గారు చెప్పినట్టుగా ఎందుకు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ రోజున 1969 నుంచి మనం ఎన్ఎస్ఎస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేమ్మా, అది. సో ఎవరి ఇయర్ మనం September 24th సెలబ్రేట్ చేసుకుంటాము. మీరంతా ఎన్ఎస్ఎస్లో ఉన్నారా? అంతా ఉన్నారు. మనకి తెలిసి కొందరు, తెలియక కొందరు, ప్రతి ఒక్కరం మనము ఎన్ఎస్ఎస్ ఉన్నామంటే వాళ్ళు ఏమంటాము? ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటాం. తెలుసా? ఎన్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటారు. వాలంటీర్ అంటే ఏంటి? వాలంటీర్ అంటే శ్రమదానమా? ఏనమ్మా? స్వతహాగా ఎలాంటి పారితోషికము, ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా వర్క్ చేసే వాళ్ళని మనము వాలంటీర్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఎన్ఎస్ఎస్ అన్నటువంటిది నేషనల్ సర్వీస్ స్కీమ్. ఇది కూడా ఒక వాలంటరీ సంస్థ, సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇది. కాబట్టి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా విద్యార్థులంతా కూడా స్వతహాగా మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాము, మా వంతు మేము కూడా సహకారాన్ని అందిస్తాము ఉన్నతమైన సమాజం కోసం అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి విద్యార్థులను మనము ఇందులో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే వాళ్ళని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటాం. ఓకేనా? ఇకపోతే ఎవరీ ఇయర్ ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరీ ఇయర్ దానికి ఒక థీమ్ ఒకటి డిసైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఈ ఇయర్ 2025 September 24th మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ ఎన్ఎస్ఎస్ డేకు ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి థీమ్ ఏంటంటే నా దేశం కోసం యువత. నా దేశం కోసం యువత, లివ్ ఫర్ మై నేషన్. ఓకే, నా దేశం కోసం యువత అన్నటువంటిది ఈ సంవత్సరపు ఎన్ఎస్ఎస్ డే యొక్క ట్యాగ్, అది స్లోగన్. అది దాంట్లో మనకి ఏమర్థమవుతుంది? మీరంతా ఎవరు? అందులో మీకు బాగా ఉందా అంటే ఈ సంవత్సరం ఎన్ఎస్ఎస్ డే అన్నటువంటిది ఎస్పెషల్లీ మీకోసం డిజైన్ చేయబడినటువంటి డే ఇది. ఓకే, అంటే ఇక్కడ యువతకు ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే దేశ భవిష్యత్తులో యువత యొక్క పాత్ర ఏంటి, అది ఎంత ప్రాధాన్యత ఉంది దానికి తెలియజేసుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇయర్ ఆ క్యాప్షన్ డిసైడ్ చేయడం జరిగింది, నా దేశం కోసం యువత అని. యువతనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? చేసుకున్నారమ్మా? దేశ ప్రగతికి యూత్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం?
మనము కామన్గా డే స్టార్ట్ డే రెగ్యులర్ 24 hours డే కంటిన్యూ అవుతుంటుంది కదా. అయితే దానిలో డే స్టార్టింగ్ ఏమంటాము, డే ఎండింగ్ ఏమవుతుంది, సన్ రైజ్ సన్సెట్ అని చెప్పి చెప్తాం. మనం చాలా సినిమాల్లో మన పెద్దలు చెప్పేది కూడా వింటుంటాము. మిమ్మల్ని అందరినీ కూడా దేంతో పోలుస్తారు, ఆ 2 times ఏది మీరంతా ఉదయించే సూర్యుడు, సన్ రైజ్ అంటే రాబోయే భవిష్యత్ అంతా కూడా మీ చేతిలో ఉంది. అంటే అలాంటి ఏజ్ పర్సన్స్ సన్సెట్తో కంపేర్ చేస్తే అంటే ఆల్మోస్ట్ మేము చేసే ఏజ్ నుంచి వచ్చున్నాము అంటే మేము జీవించే కాలం కంటే మీరు జీవించే కాలం ఎక్కువ. కాబట్టి మీకు ఈ దేశం పట్ల బాధ్యతను మీకు ఎక్కువగా తెలియజేస్తే దేశం త్వరగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఉండేది మీరు కదా, ఓకేనా యూత్. అందుకనే మనకు నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటిది కూడా మనం విన్నాం. అసలు విన్నామా, నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఇప్పుడు అంటే పిల్లలు ఈ రోజు పిల్లలుగా ఉన్న వాళ్ళు రేపు వాళ్ళే పెద్దలు అవుతారు, వాళ్ళే దేశ నిర్మాతలు అవుతారు. కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏవో నేర్పించడం కంటే ఈ స్థాయిలో నుంచే అంటే మీరు ఎప్పుడైతే ప్రయోజకులు అవుతారో ఆ ప్రయోజకులు అయ్యే ముందే ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అంటే నిజంగా అరే నేను ఒక దేశ పౌరుడిగా నేను నా దేశం కోసం ఏం చేస్తున్నాను, సో నేను చేయాల్సినటువంటి నా బాధ్యత ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. అందుకోసమనే భారత ప్రభుత్వం కూడా ఈరోజు యువతకు పెద్దపీట వేస్తుంది. ప్రతి కార్యక్రమాల్లో యువతను ఇన్వాల్వ్ చేస్తూనే ముందుకెళ్తుంది. ఓకే తల్లి. సో ఇక మనం ఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడితే నేషనల్ సర్వీస్ స్కీమ్ అనగా జాతీయ సేవా పథకం. ఇందాక చెప్పాను, ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకులు. అంటే స్వతహాగా సమాజ భవిష్యత్తు కోసం, దేశ ఉన్నతి కోసం మనకై మనము ప్రతి విద్యార్థులు కూడా నడుము బిగించి మన వంతు సహకారాన్ని దేశ అభివృద్ధికి మనము ముందుకు వెళ్ళడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సిట్కూర్ కర్నూలు వారి ద్వారా మనకు సార్ చేతి ద్వారా మనము అవార్డును తీసుకుందాము. ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళకు సీనియర్ స్టూడెంట్స్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎఫ్ ఫీమేల్ ఎస్ సబానా, అమ్మాయి ఎస్ఏ రైటింగ్ మరియు ఇతర సేవా కార్యక్రమంలో స్ఫూర్తిదాయకంగా ఉండాలని షెట్కూర్ యూత్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ జూనియర్ ఎమ్మెల్టీ ఎస్ లావణ్య, నెక్స్ట్ సీనియర్ ఈఈపీ సాయి బృందేశ్వర్, సీనియర్ ఓఏ ఎం రేవతి, సో సీనియర్ ఏంటి డి మనోజ్ నాయక్, సీనియర్ సిఎస్సి బి తేజ, కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్ చాలా మరియు అభినందనతో సన్మానిస్తున్నారు. You take a round of applause. Sir is a leader and the coordinator for every particular. Thank you, sir, sparing your valuable time and suggestions for the sake of my students, our students. Attention, start Janaganamana.